Andhra Pradesh vision for 2047 include becoming a world-class hub for high-tech services like engineering research and development. The state aims to attract 1% of total international tourists arrival by 2047. AP plans to be among the top 3 exporters of agri and processed products like shrimp, banana and mango. ఈ మూడిట్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడమ్మా. ఓకే, ద రైట్ ఆన్సర్ వచ్చేసి 1 and 3 మాత్రమే. రైట్ ఆన్సర్ వచ్చేసిందమ్మా 1 and 3. సో 2047 కల్లా ఇంజనీరింగ్కి సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన వరల్డ్ క్లాస్ హబ్ అనేది ఏదైతుందో హైటెక్ సర్వీసెస్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా హైటెక్ సర్వీసెస్ అని చెప్పేసి, లైక్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, వాటికి సంబంధించిన హైటెక్ హబ్ అనేది మనం సాధించాలని చెప్పేసి మన విజన్ డాక్యుమెంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసాం. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ద స్టేట్ ఎయిమ్స్ టు అట్రాక్ట్ 1% ఆఫ్ ది టోటల్ ఇంటర్నేషనల్ టూరిస్ట్ అరైవల్స్ బై 2047. కాదు, 1% కాదు, 0.5%. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది మనకి స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది కూడా స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కొంచెం దాన్ని ఎక్కువగా ఫోకస్ చేయడమా. అండ్ ఏపీ ప్లాన్స్ టు బీ అమాంగ్ ద టాప్ 3 ఎక్స్పోర్టర్స్ ఆఫ్ అగ్రి ప్రాసెస్డ్ ప్రోడక్ట్స్ లైక్ స్ట్రింప్, బనానా అండ్ మ్యాంగో. ఇంకా స్ట్రింప్స్ వచ్చేసరికి అంటే ఈ సీ ఫుడ్స్కి వచ్చేసరికి తెలుసు కదా, మొత్తం సీ ఫుడ్స్లో ఏపీ యొక్క వచ్చేసి ఆల్మోస్ట్ 33% ఆఫ్ ది ఫిష్ ప్రొడక్షన్ వచ్చేసి ఏపీదే ఉంది మొత్తం ఆల్ ఇండియాలో. అండ్ ఫిష్ ఎక్స్పోర్ట్స్లో కూడా మనం 1/3 ఉన్నాం. మొత్తం ఏదైతే మనం చెప్పుకున్నా ఆ చేపల ఎగుమతులు చూసుకుంటే ఏపీ కూడా 1/3 ఆల్మోస్ట్ 33% ఉంది, టాప్ పొజిషన్లో ఉంది. సో అది ఆల్రెడీ మీరు చదువుకునే ఉంటారు. ఈ యొక్క ఫ్రెష్ వాటర్ స్ట్రీమ్స్ అనేది ఏదైతే మంచినీటి రొయ్యలు అనే దాంట్లో కూడా మనం టాప్లోనే ఉంటాం మన సంగతి. అండ్ బనానా అండ్ మ్యాంగోలో కూడా చూసుకుంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే గ్యాప్ సర్టిఫికేట్స్. సో బనానా అన్నారు, మ్యాంగో అన్నారు, ఎక్స్పోర్ట్స్ అంటే మాత్రం మీరు ఎక్కువగా దృష్టి పెట్టాల్సిందంటే పొలం పిలుస్తుంది. అంటే ఇంతకుముందు మనం పొలం బడి అనేవాళ్ళం, ఇప్పుడు వచ్చేసి పొలం పిలుస్తుంది అని చెప్పేసి అంటున్నాం. ఈ పొలం పిలుస్తుంది లాంటి పథకాలు అనేది అవుతుందో ఫార్మ్ ఫీల్డ్ స్కూల్స్ అంటాము, ఇంగ్లీష్లో వచ్చేసి ఫార్మ్ ఫీల్డ్ స్కూల్స్ గ్యాప్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. దాని గురించి ఇన్ డీటెయిల్గా చదవండి అమ్మా. ఆల్రెడీ మనము ఏపీ ఎకానమీ కోర్సులో దీని గురించి దాదాపు ఒక 5-6 బిట్లు నేను రెగ్యులర్గా డిస్కస్ చేశాను, రెగ్యులర్ వీడియో కోర్సులో, ఎంసీక్యూ సెషన్లో. గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అని చెప్పేసి, సో దానికంటే ఒక నోడల్ ఏజెన్సీ ఉంటుంది. సో దీంతో లింకప్ చేసుకొని ఈ బనానా ఎక్స్పోర్ట్స్ కానీ, మ్యాంగో ఎక్స్పోర్ట్స్ కానీ, అదర్ హార్టికల్చర్ ఎక్స్పోర్ట్స్ ఏదైతుందో సో దానికి ఇవ్వాల్సిన గ్యాప్ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు, నోడల్ ఏజెన్సీ ఏంటి, అపాడా యొక్క పాత్ర అనేది ఏ విధంగా ఉంటుంది, సో దాని మీద మీరు కొంచెం ఫోకస్ చేయండి. ఓకే, ప్లీజ్ ఫోకస్ ఆన్ దట్ వన్. ఇన్ డెప్త్గా మీరు చేయడానికి ప్రయత్నించడమా. సో ఏపీ అనేది టాప్ 3 ఎక్స్పోర్ట్ ఆఫ్ అగ్రి అండ్ ప్రాసెస్డ్ ప్రోడక్ట్స్ అనేది ఉండాలి అనేది కూడా కరెక్టే. 1 and 3 అనేది కరెక్ట్ అనే సంగతి గుర్తుపెట్టుకోండి. 1 ఈజ్ కరెక్ట్ అండ్ టార్గెట్ ఈజ్ 0.5% ఆఫ్ ది ఇంటర్నేషనల్ అరైవ్ అనేది గుర్తుపెట్టుకోండి. అంతర్జాతీయంగా టాప్ వచ్చేసి ఇప్పుడు ఢిల్లీ ఉందమ్మా.